బీఆర్ఎస్ పార్టీలో ఓ ముఖ్య నేతను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా? గులాబీ పార్టీ ముఖ్య నేతలను వరుసగా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? గులాబీ పార్టీలో ఇక తర్వాత టార్గెట్ ఆయనేనా? ఆ లీడర్ పరిస్థితి ఏంటి మరి? ఆ లీడర్కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా? అదును చూసి ఆ లీడర్కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? రాజకీయంగా, ఆర్థికంగా ఆ లీడర్ను దెబ్బతీయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారా? తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించడం అందులో భాగమేనా? బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తర్వాత ఆ లీడర్ను ఎందుకు టార్గెట్ చేశారు రేవంత్? వాచ్ ది స్టోరీ. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీ నేతల్ని వరుస కేసులు ఇబ్బందులు పెడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో జరిగిన లుసుగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెలికితీస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ అంశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్ పై ఏసీబీ అభియోగం మోపింది. ఈ నెల 6న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. లాయర్లను తీసుకుని రావడంతో పోలీసులు కేటీఆర్ ను అడ్డుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులకు లెటర్ ఇచ్చి వెళ్లిపోయారు కేటీఆర్. దీంతో మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చి 9న రమ్మని కోరగా తన న్యాయవాదితో పాటు ఏసీబీ అధికారుల విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ అంశంలోనే కేటీఆర్ ను విచారణ జరుపుతోంది ఏసీబీ. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది కూడా. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు నమోదైంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో హరీష్ రావును విచారణ చేసేందుకు అనుమతినివ్వాలని పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావుపై భూపాలపల్లి జిల్లాలో కేసు నమోదైంది. దీనిపై ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేయ ఊరట లభించింది. తనపై ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇప్పటికే 6 కేసులు నమోదు చేసిందని హరీష్ రావు అంటున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు పెట్టడం ద్వారా విచారణతో మానసికంగా ఇబ్బందులకు గురిచేయాలనే టార్గెట్తో అధికార పార్టీ ముందుకు పోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్నారు. ఈ అంశంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ అంశంపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసింది. గతంలో కేసీఆర్ కు విద్యుత్ కమిషన్ చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారు. దీనిపై కమిషన్ చైర్మన్ కు లేఖ ద్వారా సమాధానమిచ్చారు కేసీఆర్. ఆ తర్వాత తమ పట్ల విద్యుత్ కమిషన్ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో చైర్మన్ ను తప్పించి కొత్త చైర్మన్ ను నియమించాలని చెప్పింది ధర్మాసనం. అయితే కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి విద్యుత్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం అడుగులు వేయనుందట. కాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరిపై కేసులు పెట్టనున్నారు అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే తమ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టిందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. ఫార్ములా ఈ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ కేసు లొట్టపీస్ కేసు అని కేటీఆర్ అన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళతామని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్, మరోవైపు మా హయాంలో అభివృద్ధి జరిగిందని అంటోంది గులాబీ పార్టీ. మరి బీఆర్ఎస్ నమోదైన కేసులను ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.